సార్, హార్ముజ్పై అమెరికా సైనిక నియంత్రణ పెంచితే గనక అది ప్రత్యక్ష యుద్ధానికి దారితీస్తుందంటారా? ప్రత్యక్ష యుద్ధం లేకుండా ఇరాన్ని ఓడించకుండా హార్ముజ్ జలసంధిని నియంత్రించడం అమెరికాకు సాధ్యం కాదు. యుద్ధ నౌక ఒకటో రెండో యుద్ధ నౌకలు ఆ జలసంధిలో పెట్టి మా ఆధ్వర్యంలో ఉందని చెప్పేసి చెప్పడం వేరు. అనేక దేశాలు గల్ఫ్ దేశాల నుంచి పెట్రోల్ ఎగుమతి చేస్తుంటే ఆ ఎగుమతి సాఫీగా జరిగేట్టు చూడటం వేరు. ఇరాన్ అంగీకారం లేకుండా ఇరాను ఆ, టార్గెట్స్ అచీవ్ కాకుండా ఆ నౌకలు ప్రయాణం చేసే అవకాశం లేదు. కాబట్టి ఇరాన్ కూడా ఒక ప్రకటన చేసింది, మేము యుద్ధంలో ఓడిపోవడంతకాలం హార్ముజ్ జలసంధిని అమెరికా నియంత్రణ చేయలేదు అని డిక్లేర్ చేసింది. కాబట్టి ఇవాళ ఇరాన్ని ఆ మేరకు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే ఖచ్చితంగా మళ్ళీ ఒక యుద్ధం చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఒక యుద్ధం కనుక చేస్తే ప్రపంచవ్యాప్తంగా మరింత సంక్షోభానికి లోనయ్యే అవకాశం ఉంది. అమెరికా ఇట్సెల్ఫ్ పెట్రోల్ దరిదాపు 3 రెట్లు పెట్రోల్ రేట్లు కన్జ్యూమర్స్కు పెరిగింది. వాళ్ళు ఆందోళన చేస్తున్నారు పెట్రోల్ బంకుల మీద, ఇంత రేటా అని చెప్పేసి. అట్లా మిగతా దేశాలన్నిటి దేశాల్లో కూడా చాలా పెద్ద భారంగా మారుతుంది. మనకైతే భారతదేశానికైతే పోయిన ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో ఫిబ్రవరి 8 నుంచి ఒక 50-60 రోజులు జరిగిన యుద్ధంలో మన ఇంపోర్ట్ బిల్లు $17 బిలియన్ పెరిగింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో పెట్రోల్ రేటు పెరగటం వల్ల మన ఇంపోర్ట్ బిల్లు $171 బిలియన్ 2025 సంవత్సరంలో. దానికి అదనంగా ఇంకో $17 బిలియన్ పెరిగింది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఇది సంక్షోభానికి దారితీస్తుంది. అట్లాగే ట్రేడ్ గ్రోత్ రేటు పడిపోయినాయి, జీడిపి గ్రోత్ రేట్లు కూడా సవరించుకుంటారు. దానికి ఎగ్జాంపుల్ మన దేశం జీడిపి గ్రోత్ రేటు 7.4% నుంచి 6.5, 6.7కు తగ్గించుకుంది. కాబట్టి ఇట్లా ప్రపంచం అంతా సంక్షోభానికి దారితీస్తూ ఉంది. రేపు మళ్ళీ యుద్ధం ప్రారంభమైతే ఈ సంక్షోభం ఇంకా తీవ్రమైనటువంటి అవకాశం ఉంది. సార్, అసలు అంతర్జాతీయ సముద్ర మార్గాన్ని ఒక దేశం తన భూభాగంగా ప్రకటించవచ్చా? అసలు అంతర్జాతీయ చట్టాలు ఏం చెబుతున్నాయి? ఏ సూత్రం ప్రకారం కూడా ఒక దేశం వచ్చి భౌగోళికంగా మరొక దేశాన్ని కానీ, మరొక దేశ వనరులను కానీ, మరొక దేశ తీర ప్రాంతాలను కానీ మాది అని డిక్లేర్ చేసే అవకాశం లేదు. ఏ సూత్రాలు ఒప్పుకునేటట్టయితే ఇవాళ ప్రపంచం మొత్తాన్ని ఆక్రమించాలనే దురుద్దేశంలో ఉన్నాడు ట్రంప్. ఆ సూత్రాలు రిజెక్ట్ చేశారు. కాబట్టి అంతెందుకు వాళ్ళ మిత్ర దేశాలే రిజెక్ట్ చేశారు. పనామా కాలం అన్నప్పుడు మొత్తం వ్యతిరేకించారు. ఇరాన్ మీద దాడికి రమ్మని అడిగితే నాటో దేశాలు రిజెక్ట్ చేసినాయి. యుద్ధంలో మేము ఇన్వాల్వ్ కావని చెప్పేసి రిజెక్ట్ చేసినాయి. ఇప్పుడు హార్ముజ్ జలసంధిని నియంత్రణ చేయడానికి కూడా వాళ్ళ మిత్ర దేశాలు రమ్మంటే రావు. కాబట్టి అంతర్జాతీయ చట్టాలు ఏవి కూడా దీన్ని ఒప్పుకోవు. కానీ ఇది ఒక దురహంకార ధోరణితో, ఇట్ ఈజ్ నథింగ్ బట్ నెక్కెడ్ ఇంపీరియలిజం. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఇవాళ హార్ముజ్ జలసంధి మా దేశంగా డిక్లేర్ చేస్తామంటుండు, మా ప్రాంతంగా డిక్లేర్ చేస్తామంటుండు. ఇది దరిదాపు ప్రపంచవ్యాప్తంగా దరిదాపు అమెరికాకు 760 సైనిక స్థావరాలు ఉన్నాయి. కాబట్టి ఆ అహంకారంతో ఇవాళ హార్ముజ్ జలసంధి కూడా మాదే అనేటువంటి పరిస్థితికి వచ్చాడు. ఇది సైలెంట్గా ఉన్న దేశాలు అన్నిటికి కూడా ఇప్పుడు దెబ్బ. అమెరికా గ్రిప్లో గనక జలసంధి పోతే పరోక్షంగా ఏదో అంటారు కదా, మాయల ఫకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టుగా చైనా, భారతదేశం, ఇతర తూర్పు ఏషియా దేశాలన్నిటి కూడా ఇప్పుడు అమెరికా చేతుల్లోకి పోతుంది. కాబట్టి ఇతర దేశాలు కూడా దీనికి వ్యతిరేకంగా రియాక్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. హార్ముజ్ జలసంధి మాదే అని డిక్లేర్ చేస్తుంటే. సార్, అమెరికా కనుక ఇలాంటి చర్యలు తీసుకుంటే ఐక్యరాజ్య సమితి మరియు అంతర్జాతీయ సమాజం నుంచి ఎలాంటి ప్రతిస్పందన రావచ్చు? ఈఎన్ఓ నిర్వీర్యం అయిపోయిందండి. అసలు వాషింగ్టన్ నుంచి ఎలగొడతానంటాడు ట్రంప్ ఈఎన్ఓ అని. ఈఎన్ఓకి కావాల్సినటువంటి ఖర్చు మేము ఇవ్వమని గతంలో డిక్లేర్ చేశాడు. ఇప్పటికే డబ్ల్యూహెచ్ఓకు ఇవ్వట్లేదు. డబ్ల్యూహెచ్ఓ నుంచి బయటకు వచ్చాడు, ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి బయటకు వచ్చాడు, కొన్ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ నుంచి బయటకు వచ్చాడు. మాకు నష్టం అనో, మాకు ఇష్టం లేదనో. ఇప్పుడు ఈఎన్ఓ కూడా నిర్వీర్యం అయిపోయింది. తీర్మానాలు చేయటం తప్ప అంతకన్నా పెద్దగా దాని పాత్ర నిర్వహించలేకపోతుంది. కాబట్టి ఇవాళ ఇటువంటి దాడులన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా జరిగే అన్నింటినీ కూడా ఈఎన్ఓ ఖండించాలి. కనీసం ఖండించే స్థితిలో కూడా లేదు.
కాబట్టి యుఎన్ఓ నిర్వీర్యమై ఉన్నది కాబట్టి అమెరికాని అడ్డుకునేందుకు ఇతర దేశాలు రియాక్ట్ కావాల్సింది తప్ప దేశాలు కూడా రియాక్ట్ కావట్లేదు, ప్రజలు రియాక్ట్ అవుతున్నారు. వివిధ దేశాల ప్రజలు వ్యతిరేక ప్రదర్శనలో పాల్గొనటం, అమెరికాలోనే 320 టౌన్లల్లో 93 లక్షల మంది ఈ ప్రదర్శనలో పాల్గొనరని వార్తలు వచ్చినాయి. కాబట్టి అట్లా ప్రజలు వ్యతిరేకించి ప్రజలు బయటకు వస్తున్నారు తప్ప దేశాలు కానీ ప్రభుత్వాలు కానీ బయటకు వచ్చి వ్యతిరేకించే పరిస్థితులు లేవు. ఒకవేళ హార్మోజ్ సంక్షోభం ఎక్కువ కాలం కొనసాగితే గనక సో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం మళ్ళీ పెరుగుతుందంటారా? పెట్రోల్ ధర పెరిగితే అన్నిటి ధరలు పెరుగుతాయండి. అది జనరల్ అండర్స్టాండింగ్. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం, ట్రాన్స్పోర్ట్ లేకుండా ఏ వ్యాపారం ఉండదు. అన్ని వ్యాపారాల్లో ట్రాన్స్పోర్ట్ ఉంటుంది కాబట్టి పెట్రోల్ ధర పెరిగితే ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెరుగుతాయి. ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెరిగితే పెట్రోల్ ధరలు పెరుగుతాయి. తర్వాత ఇవాళ ఇంటర్నేషనల్ ట్రేడ్ అయితే ఇవాళ ఉదాహరణకు హార్ముజ్ జలసంధి నుంచి మన దేశానికి 2000 కిలోమీటర్లు. అది మూసేస్తే మనం రెడ్ సీ నుంచి దిగుమతి చేసుకోవాలంటే 10,000 కిలోమీటర్లు. ఇంకా అవతలికి పోవాలంటే కేప్ టౌన్ పోవాలంటే 22,000 కిలోమీటర్లు. ట్రాన్స్పోర్ట్ పెరుగుతూ ఉంటే పెట్రోల్ ఖర్చులు పెరుగుతాయి, పెట్రోల్ ఖర్చులు పెరుగుతూ ఉంటే ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రజల మీద భారంగా మారతాయి కాబట్టి సహజంగానే ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం వచ్చేటువంటి అవకాశం ఉంది. మనది కూడా జనవరి డిసెంబరు ముందుకు పోయి లెక్క చూస్తే 1.72% ఇన్ఫ్లేషన్ ఉంది. ఇప్పుడు అరౌండ్ 5% ఇన్ఫ్లేషన్ ఉంది. యాక్యురేట్గా చెప్పాలంటే 4.7% ఉంది. అరౌండ్ 5% ఇన్ఫ్లేషన్ ఉందంటే ప్రజల మీద ఖచ్చితంగా భారమే. కాబట్టి ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా దీన్ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చి ఉంటున్నాయి. హార్ముజ్పై అమెరికా, ఇరాన్ ఘర్షణ గనుక ముదిరితే గల్ఫ్ దేశాల భద్రత, ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది? గల్ఫ్ నుంచి ఇప్పుడున్నటువంటి గల్ఫ్ చుట్టూ ఉన్నటువంటి ఉత్తరంలో ఉన్నటువంటి ఇరాక్ కానీ, ఇరాన్ కానీ, దాని వెనుకున్నటువంటి దేశాలు కానీ, రిపబ్లిక్స్, సోవియట్ రిపబ్లిక్స్ కానీ, అవి ఈ యొక్క పక్క. మరొక పక్క ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో సౌదీ అరేబియా కానీ, దాని ముఖం ముందున్నటువంటి దేశాలు యుఏఈ కానీ, లేకపోతే ఒమన్ కానీ, దాని పక్కన ఉన్నటువంటి యెమెన్ కానీ, ఇటువంటి దేశాలన్నీ కూడా ఇవాళ ఆయిల్ ఎక్స్పోర్ట్ చేస్తేనే వాటికి ప్రధానమైనటువంటి ఆదాయం. కాబట్టి ఆయిల్ ఎక్స్పోర్ట్ స్తంభిస్తే, యుద్ధం జరిగితే స్తంభించడం ఖాయం. అసలు ఒక్క ఇరాన్ సంక్షోభం ఉంటేనే రిలేటివ్ షార్టేజ్ వస్తుంది ప్రపంచవ్యాప్తంగా. అటువంటిది గల్ఫ్లో ఉన్నటువంటి అనేక దేశాలు ఈ సంక్షోభం ఉంటే ఖచ్చితంగా స్కేర్సిటీ ఉంటుంది. ఆ స్కేర్సిటీ అనేక రకాల, అట్లాగే పెట్రోలియం కాకుండా గ్యాస్ స్కేర్సిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. మనం చూసాం కదా మన దేశంలో ప్రజలు ఎట్లా అల్లాడిపోయారు గ్యాస్ లేక. కాబట్టి అటువంటి పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. మన దేశానికి ఇంకా ఎఫెక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆయిల్ ఇంపోర్ట్స్ మన దేశంలో ఉత్పత్తి చేసుకునేది 12% అయితే దిగుమతి చేసుకునేది 88%. దాంట్లో మెజారిటీ ఆయిల్ అదర్ దాన్ రష్యా, మిగతాది మొత్తం కూడా గల్ఫ్ నుంచే రావాలి. దానికి ఒక ఎగ్జాంపుల్, ఈ జూలైలో ముగిసే వరకల్లా $14 బిలియన్ ఆయిల్ దిగుమతి చేసుకున్నాం. అలా సోవియట్ నుంచి $7.3 బిలియన్ అయితే మళ్ళీ అరౌండ్ $7 బిలియన్ గల్ఫ్ నుంచే దిగుమతి చేసుకున్నాం. అంటే సగం పెట్రోల్ గల్ఫ్ నుంచి వస్తుంది. అదే దెబ్బ తగిలితే మన దేశం అల్లాడిపోవాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ సంక్షోభాన్ని నివారించడానికి ఇంటర్నేషనల్గా ఏ ప్రయత్నం జరగట్లేదు, ఖండించడం తప్ప ప్రయత్నాలు జరగట్లేదు. కాబట్టి ప్రయత్నాలు జరగాల్సిన అవసరం ఉన్నది.